మేషం వారికి 12వ స్థానంలో ఏలినాటి శని నడుస్తున్నటువంటి స్థానంలో 12వ స్థానంలో ఉండేటువంటి శని తన యొక్క నక్షత్రాన్ని మారుతున్నాడు. కర్మకారకుడు మనందరికీ చూడండి, మనకి ఏదైనా ఒక లైఫ్లో ఒక మంచి జరగాలన్నా, ఒక ఇబ్బంది కలగాలన్నా, లేకపోతే మన పూర్వజన్మ కర్మను అందించాలన్నా శని భగవానుడు మెయిన్గా. కాబట్టి అంటే అతని ద్వారా గ్రహాలు సూచిస్తుంటాయి అన్నమాట. సో ఈ యొక్క మే నెలలో మే 18వ తేదీ నుంచి 2026 వచ్చే సంవత్సరం జూన్ 2వ తేదీ 2027 వరకు ఈ 4 పాదాల్లో బుధుడి యొక్క నక్షత్రాలైనటువంటి రేవతి నక్షత్రంలో శని భగవానుడు సంచారం జరుగుతుంది. దీని మూలంగా మీకు కలిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, దేశకాల పరిస్థితుల్లో కూడా దీనివల్ల ఎటువంటి మార్పులు వస్తాయి, మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గాలు పాటిస్తే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఎప్పుడైతే ఈ శని బుధుడు యొక్క నక్షత్రంలోకి వెళ్ళాడో మీకు మీ మేషం వారికి కలిగేటువంటి గొప్ప మంచి ఫలితం ఏమిటంటే, ఇంతకాలము కేవలం ఖర్చే ఉంది, ఆదాయం పెద్దగా లేదంటే అసలు ఫైనాన్షియల్గా నేను బాగుపడతానన్న పరిస్థితి ఏమిటంటే అగమ్య గోచరంగా ఉండేటువంటి మీకు ఖచ్చితంగా ఎంతో కొంత అంటే వాళ్ళ స్తోమతలను బట్టి, ఉదాహరణకి 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, ఆయనకు 1500 2000 రోజు సంపాదన గురించి చెప్తున్నాను మీకు. లేదా 1,00,000 సంపాదిస్తున్నాడు 1,50,000 అవ్వడం, లేదా 1,00,00,000 సంపాదిస్తున్నాడు 1,50,000 అవ్వడం చెప్తున్నాను మీకు. అంటే సంపాదన యోగాన్ని పెంచేటువంటి విషయాలలో అక్కడ ఇస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అప్పు చేసి మరి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం ఒక్కోసారి మనం. ఈ తప్పిదం మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకండి. ఈ మేషం వారికి ప్రధానంగా ఈ బుధుడు శని ఇద్దరు కూడా పూర్వజన్మ కర్మకారకులు. ఒక్కొక్క జాతక చక్రానికి ఒక్కొక్క పూర్వజన్మ కర్మకారకులు అవుతారు. సో ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తుందో 12వ స్థానంలో రేవతి నక్షత్రంలో ఉన్నాడో అది ముఖ్యంగా పూర్వజన్మ కర్మ దేంతో లింకప్ అయి ఉంటుందంటే అప్పు చేసేసైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. ఈ మధ్య కొంతమంది కొన్ని తప్పిదాలు చేశారు పాపం తెలియక, బాగా రేట్లు ఎక్కువ పెరిగిపోయినప్పుడు ఇంకా పెరిగిపోద్దేమో అని గోల్డ్ కొనడం, దాని తర్వాత తగ్గుతూ ఉంటాయి, అయ్యో లోన్ తీసుకొచ్చి మరీ పెట్టేశానే, ఈ తప్పు చేశానేంటని మళ్ళీ ఆ గబగబా తగ్గిపోతుందని నమ్మేసి నష్టం పోయి మళ్ళీ ఆ లోన్లు కట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 6వ స్థానాధిపతి నక్షత్రం మీద శని ఉన్నాడు కాబట్టి ఎప్పటి నుంచి 18 మే నుంచి వస్తున్నాడు కాబట్టి ఆ నక్షత్రంలోకి ఒక వారం రోజులు అటు ఇటుగా దాని ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ జాగ్రత్తగా ఉన్నట్లయితే వివాహ సంబంధించిన విషయంలోనే అనుకూలత ఇస్తాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొన్ని శత్రువుపై జయాన్ని కూడా కొంతవరకు ఇస్తాడు. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కూడా చేయాలనే ఆలోచన విధానాన్ని కూడా పెంపొందిస్తాడు. పార్ట్నర్స్ ద్వారా కొంత ఫలితం కూడా ఉంటుంది. అదేవిధంగా మీరు జాబ్ కోసం వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా కూడా కలిసి వచ్చేలా చేస్తాడు. కాకపోతే మీరు ఇక్కడ ఏం చేయాలంటే శని బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోండి. అప్పుల బాధలు ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మరి దీని యొక్క ప్రభావం ఒక్కొక్కసారి పర్సనల్ చార్ట్లో శని బుధులు యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు ఎలా ఇస్తాడు, మీ యొక్క లగ్నాన్ని బట్టి, మీ జాతక చక్రంలో శని బుధుల యొక్క పరిస్థితులను బట్టి శని మహాదశలో బుధుడు అంతర్దశ, బుధ మహాదశలో శని అంతర్దశ, దీని మీద కూడా ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైనా ఒక గ్రహం ఒక నక్షత్రం మీద వెళ్తున్నప్పుడు అప్పుడు కనుక మీకు ఇక్కడ మనకి గురువర్గ లగ్నాలు శని వర్గ లగ్నాలు ఉంటాయి. ఆ లగ్నాలను బట్టి మీ యొక్క షోడశ చక్రాల్లో అంటే మనకి 16 డివిజనల్ చార్ట్స్ అంటారు, వాటిని బట్టి దాని ప్రభావం మారుతూ ఉంటుంది. కాకపోతే ఏదేమైనా కానీ ఏమంటే నాకు జాతకం తెలియదు, ఏమీ తెలియదు, ఏం చేయాలి, ఈ శని బుధుల యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే ఇండియాకి కూడా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తుంది. అయితే మనం చాలా రోజులుగా చెప్పుకుంటున్నాం, ఒక 8-9 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, యుద్ధాలు పెరుగుతాయి, యుద్ధ సంబంధంగా వాటర్ ప్లేసెస్లో కూడా ఇంకా పెరుగుతాయి అనేటువంటి నీటి ప్రాంతాల్లో. ఎందుకంటే జలరాశులు అని ఉంటాయి, కర్కాటకము, వృశ్చికము, మీనము. ఈ జలరాశుల్లోకి ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ మొన్న మనకంతా కూడా కుజుడు కూడా కలిసి ఉండడం,
కుజుడు కుంభంలో ఉండి రాహుతో కలవడం, దాని తర్వాత శనితో కలవడం వల్ల జలరాశుల్లో ఉండేటువంటి జల ప్రదేశాల్లో యుద్ధాలు పెరగడం, జలరాశుల్లో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి కొన్ని నౌకలకు ఇబ్బంది రావడం, అందులో ముఖ్యంగా ఇండియా నౌకలకు కూడా ఇబ్బంది రావడం, ఇవన్నీ చెప్పుకున్నాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరిగేటప్పుడు ఈ షేర్ మార్కెట్ విషయంలో ప్రధానంగా ఎవరైతే డైలీ ట్రేడ్ చేస్తారో, డైలీ ట్రేడ్ కంటే కూడా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా బుధగ్రహం కనుక బాగుంటే వాళ్ళకి ట్రేడింగ్లో అద్భుతంగా కలిసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు? బుధుడు తెలివితేటలకి, ట్రేడింగ్కి, వీటికి కారకుడు, గుర్తుపెట్టుకోండి. సో ఈ కారకుడైనటువంటి బుధుడు ఎప్పుడైతే బాగున్నాడో, ట్రేడింగ్ అనేటువంటిది ఏమిటి, మనకి ఎప్పుడు మనం ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఆప్షన్స్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ యొక్క శక్తిని అద్భుతంగా ఇస్తాడు బుధుడు. అంటే మనం ఎంత ఎమోషన్గా కనెక్ట్ అవ్వకుండా చాలా ఈజీగా ఇది వద్దులే, మనం వస్తే రేపు మళ్ళీ చూసుకుందాంలే అని వాళ్ళకి ఎప్పుడైతే కరెక్ట్గా అనిపించింది బయటకు వచ్చేస్తాడు. ఇంకా ఆశపడ్డ ఎక్కువగా ఆశపడకుండా ఉన్న దాంట్లో సంతృప్తి చెంది బయటకు వచ్చేలా చేస్తాడు బుధుడు. అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఉండేటువంటి బుద్ధికారకుడైనటువంటి బుధుడు యొక్క నక్షత్రాల్లో శని సంచారం జరుగుతుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్వే ఫలించేటువంటి సమయం ఇది. కమ్యూనికేషన్ రంగాలు మనం చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం, ఏమంటే ఈ కమ్యూనికేషన్ రంగాలకి ఇబ్బంది రానుంది అని. ఈ శని యొక్క ప్రభావం ఎప్పుడైతే బుధరాశుల్లోకి ఎంటర్ అవుతుందో ఈ కమ్యూనికేషన్ రంగాల మీద దీని యొక్క ప్రభావం చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అప్పులు ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా ఏదైనా అప్పు తీసుకుంటే కూడా లాంగ్ టర్మ్ తీసుకోండి. ఏదో ఇక ఏముంది ఈవినింగ్ ఇచ్చేస్తాను, ఓ 10,000 ఉంటాయి అంటుంటారు కొంతమంది, 1,00,000 ఉంటాయి, ఏముంది సాయంత్రం ఇచ్చేస్తా అంట. ఆ సాయంత్రం మీకు రాకపోగా ఈ 10 రోజులకు రావడం వల్ల 10 రోజుల తర్వాత మీరు ఇస్తారు, నెల రోజుల తర్వాత మీరు ఇచ్చేస్తారు, ఇవ్వరని కాదు. కానీ అది ఏమైపోతుంది, మాట తప్పాడు, సాయంత్రం ఇస్తా అన్నాడు, ఫోన్ ఎత్తాడు, మొహమాటం, ఫ్రెండ్ దగ్గర పరువు పోతుంది, రిలేషన్స్ దగ్గర పరువు పోతుంది. అందుకని ఏంటి, ఆ నెల రోజులు తప్పించుకొని నెల రోజుల తర్వాత ఇగో నేను ఇచ్చేస్తున్నా అంటాడు. అప్పుడు ఏమైపోద్ది అంటే ఈ శని యొక్క రాశుల్లో ఎప్పుడైతే శని యొక్క నక్షత్రం మీద ఎప్పుడైతే శని వెళ్ళి బుధ నక్షత్రం మీద ఉన్నాడో ఇదేం చేస్తుంది, బుధుడు అప్పులకు కారకుడు కాబట్టి ఇది అప్పుల విషయంలోని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యాలు, కొంత వాయు సంబంధంగా, వాయువులో బుధుడు వాయువు కారకుడు, గుర్తుపెట్టుకోండి, వాయువుకి కారకుడు కాబట్టి వాయువులు మందంగా వేయడం, వాయువులో ఒక రకమైనటువంటి విష సంబంధించినటువంటిది కొంత ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది బుధరాశుల్లోకి శని యొక్క సంచారం కాబట్టి. మరి ఏం చేయాలండి, దేశకాల పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, ఏం చేయాలి? సింపుల్గా ఏమీ లేదు, మీరు చండీ వినండి లేదా విష్ణు సహస్రనామాలు వినండి చాలు. మీరేమి వేలు లక్షలు ఖర్చు పెట్టేసి ఏదో పూజలు చేసుకోవాలని ఏమి అక్కర్లేదు. మీకు డబ్బులు లేనప్పుడు భగవంతుడు నామస్మరణ చేత, అమ్మవారి యొక్క నామాల్లో ఒక నామం ఉంటుంది, నామ పారాయణ ప్రీత నంద విద్యా నటేశ్వరి అని. అంటే నామాన్ని పారాయణం చేస్తే ఆవిడ ప్రీతి చెందుతుందట. ఆవిడ కనుక ప్రీతి చెందితే మనల్ని రక్షిస్తుంది. ఆవిడ ప్రీతి చెందడం కావాలి, అంతే కదండి. ఇప్పుడు ఒక తల్లి గనక బిడ్డ, అయ్యో నా బిడ్డ అని ఫీల్ అయితే ఆ తల్లే రక్షించుకుంటుంది. కోడైనా చూడండి, కోడి పిల్లల దగ్గరికి వెళ్తే చాలు, కోడి పొడి చేయడానికి వచ్చేస్తుంది, పులినైనా పొడి చేస్తుంది. కాబట్టి ఏంటంటే అమ్మవారిని నా తల్లి అనే భావనతో మీరు చేయండి. దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇంకొకటి, గోవులకి కాస్త గోంగూర బెల్లము ఎక్కువగా తినిపిస్తూ ఉండండి, గుర్తుపెట్టుకోండి, గోంగూర బెల్లం తినిపిస్తూ ఉండండి. కమ్యూనికేషన్స్ ఒకవేళ రేపు పొద్దున ఏదైనా కట్ అయినా కూడా కమ్యూనికేషన్స్ రంగాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే మనం ఎలా సర్వైవ్ అవ్వాలి అనే దాని మీద ఉండండి. ఇంట్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్ని మనం మెడిసిన్స్ వాడతాం, అటువంటివి కాస్త ఇంట్లో పెట్టుకొని ఉంచుకోండి. ఎప్పుడు కూడా వాస్తు పరంగా కూడా ఇంట్లో ఎక్కువ జబ్బులు వస్తున్నాయంటే ఉత్తరం పాడవడం వల్ల వస్తాయి, గుర్తుపెట్టి. ఉత్తర ఈశాన్యం ప్రధానంగా, ఉత్తర ఈశాన్యం మృదయే ఔషధాత్కార్యేతు అనేటువంటి నామం ఉంది శాస్త్రాల్లో. కాబట్టి ఉత్తర ఈశాన్యంలో వైట్ కలర్ ఉండేలా చూసి, వైట్ కలర్ స్పేస్ ఎలిమెంట్ కారకం కాబట్టి అక్కడ మీరు చక్కగా మీ యొక్క మెడిసిన్స్, రెగ్యులర్గా వాడేటువంటి మెడిసిన్స్ ఏమైనా అక్కడ పెట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి వారికి జబ్బులు తగ్గుతాయి. ఎందుకంటే వాయుతత్వ నక్షత్రాల్లోకి వాయుతత్వ గ్రహమైనటువంటి మీనరాశిలో జల సంబంధించిన రాశుల్లోకి వచ్చినప్పుడు నీటి ద్వారా వచ్చేటువంటి జబ్బులు, వాయు ద్వారా వచ్చే జబ్బులు పెరుగుతాయి.
ఈ వాయు సంబంధించినటువంటి గ్రహాలు ఈ రెండు కూడా. కాబట్టి ఏంటి, ఈ ఫలాలకి సంబంధించిన ముఖ్యంగా మామిడి పళ్ళు పండించేటువంటి వారి తోటలు రేపు తెంపుదాం ఇవాళ ఏముంది బతికిస్తే రేపు ఏదో వరగల్ల పని రావచ్చు, విపరీతం బాగా ఎండ కొడుతూ విపరీతం వర్షాలు వస్తాయి. మీరు చూస్తూ ఉండండి, ఈ సంవత్సరం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా సరే ఇంత రికార్డ్ అయినటువంటి ఎండ రాదు, ఇంత రికార్డ్ అయినటువంటి వర్షము రాదు. అంత రికార్డ్ స్థాయిలో వర్షము ఎండ వస్తాయి, చూసుకొని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్ని కాలసర్ప యోగంలోకి వెళ్తూ ఈసారి ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితి ఆ రకంగా ఉంది. కాబట్టి ఏంటి, మనకి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము, మనం ముందు రక్షింపబడాలి. ఓహో బాగా వర్షాలు పడతాయి అనమాట, ముందుగా తీసేస్తే పని అయిపోద్ది, రేపు ఎల్లుండి వారం తర్వాత చూద్దాం అని బద్దగించొద్దు. ఇంకా సమయం రాలేదు, దట్ ఈస్ డిఫరెంట్ కేసు. ఇంకా పండలేదు పంట, దాన్ని వదిలేయడం అది వేరు. కానీ పంట పండక ముందే తీసేయమని చెప్పట్లేదు, పంట పండిన తర్వాత కూడా నెగ్లిజెన్సీ చెయ్యకూడనటువంటి స్థితులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే బుధవారాలు శనివారాలు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పులు ఎవరికి ఇవ్వడం తీసుకునే విషయంలో బుధ శనివారాలు అవాయిడ్ చేయండి. మంగళవారం కూడా అసలు తీసుకోకూడదు అని చెప్తున్నాను నేను మీకు. అవాయిడ్ చేయండి. బుధ శనివారాలు ఎట్టి పరిస్థితుల్లో బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే కలర్ని ఆశ్రయించి, రంగును ఆశ్రయించి కూడా ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్లో బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు, నాకు బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ బాగా కలిసి వస్తుంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాబట్టి ఇవి పాటించండి.